నేను సత్య దగ్గరికి వెళ్తాను అని పొద్దున్నే బయలుదేరాడు. నీ దగ్గరికేమైనా వచ్చాడా ఆయన? నా దగ్గరికి ఏం రాలేదక్క. అసలు ఆయన ఎందుకు ఇక్కడికి రావడం? సర్లే, వస్తే వెంటనే తిరిగి పంపించేసే. ఆయన వస్తే ఇప్పుడు నేను ఇక్కడ వేస్తున్న వేషం మొత్తం తెలిసిపోతుంది. ఊళ్ళో రచ్చ రచ్చ చేస్తాడు. సత్య, ఏంటి ఏం మాట్లాడో? ఏం లేదక్క. నాన్న ఇంటికొస్తే నేను ఆయన సంగతి చూసుకుంటాను. అదంతా వదిలే. నీ పెళ్లి పనులు కూడా నేను రాగానే మొదలు పెడతాను. నువ్వు ఆ విషయంలో కంగారు పడద్దు. నేను అన్నీ చూసుకుంటాను, సరేనా? అలాగేనే. ఏంటి త్రిపుర, ఎవరితో మాట్లాడుతున్నావు? ఏదో పెళ్ళి అంటున్నావు, ఏంటమ్మా? ఓహో, వీళ్ళు నా మాటలు పూర్తిగా వినలేదా? బతికిపోయాను. నిన్నే అక్క, ఏం సమాధానం చెప్పావేంటి? ఏం లేదు గాయత్రి, నా ఫ్రెండ్ సరోజ ఉంది కదా, వాళ్ళ అక్క పెళ్ళంట, దాని గురించే మాట్లాడుతున్నాను. అక్క, నీ ఫ్రెండ్ సర్కిల్లో సరోజ అనే పేరు గల ఫ్రెండ్ ఎవరు లేరు కదా? అమ్మో, ఏదో ఒకటి చెప్పి కవర్ చేయకపోతే ఇప్పుడు దొరికిపోయేలా ఉన్నాను. గాయత్రి, సరోజ నీకు కూడా తెలియదులే, ఎందుకంటే అది స్కూల్లో నా చిన్ననాటి స్నేహితురాలు. తర్వాత వాళ్ళు మన ఊరు వదిలి వేరే ఊరు వెళ్ళిపోయారు. చాలా రోజుల తర్వాత ఈ మధ్య కలిసింది. అప్పటి నుంచి నాకు టచ్లో ఉంది. చిన్ననాటి స్నేహితురాలా? మేమింకా నువ్వెవరితో మాట్లాడుతున్నావోనని కంగారు పడ్డాంలే. అత్తయ్య గారు, మీకు టాబ్లెట్ ఇవ్వడం మర్చిపోయాను. పదండి, మీరు టైంకి టాబ్లెట్ వేసుకోవాలి. పద యశోదా. అమ్మయ్యా, ఏదో ఒకటి చెప్పి ఇప్పటికైతే కవర్ చేశాను. కానీ మా నాన్న సిటీకి వస్తున్నాడంట. ఇక్కడ ఏం పెంట పెడతాడో ఏంటో. నాన్న మాత్రం ఇప్పుడు ఇక్కడికి వస్తే నా నాటకం మొత్తం బయటపడిపోతుంది. ఆ మనిషి ఇక్కడికి రాకుండా ఎలాగోలా అడ్డుకోవాలి. బాబు, ఇదిగో. ఏం కావాలండి? ఇలా చూడు బాబు, ఈ అమ్మాయి మా అమ్మాయి. ఇక్కడే ఈ చుట్టుపక్కల ఇంట్లో ఎవరో పెద్దవాళ్ళ ఇంట్లో డ్రైవర్గా పనిచేస్తుందంట. నీకేమన్నా తెలుసా? లేదండి, చూడలేదు. ఇప్పుడు చూడలేదా? చూడలేదండి. సరే, ఓకేనండి. మా నాన్న సిటీకి ఎందుకు వస్తున్నాడో, నా కోసం ఎందుకు వస్తున్నాడో. అసలు ఈయనకి పని పట్ట ఏం లేవు కదా. ఊళ్ళో తాగి కూర్చోకుండా నా కోసం వెతుక్కుంటూ ఈ సిటీకి ఎందుకు రావడం? ఆయన ఇక్కడికి సరాసరి వచ్చాడంటే నా బండారం మొత్తం బయటపడిపోతుంది. కరెక్ట్గా 2 రోజుల్లో అక్క పెళ్ళుంది. ఈలోపు వీళ్ళు డబ్బులు ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళకి నిజం తెలిస్తే ఆ డబ్బులు కూడా రావు. బాబు,
ఈ అమ్మాయి మా అమ్మాయి ఈ సిటీలో ఇక్కడే ఎక్కడో పనిచేస్తుందంట. ఎక్కడ పనిచేస్తుందో మీకేమన్నా తెలుసా బాబు? ఈ అమ్మాయే మా అమ్మాయి. ఎప్పుడైనా మా అమ్మాయిని చూసారా? లేదండి, నేనెప్పుడు చూడలేదు. అది కాదు, చాలా పెద్దింట్లో పనిచేస్తుంది. చూడలేదండి, కనపడితే చెప్తాను. ఏంట్రా ఇంకా ఆలోచిస్తున్నావు? ఆ అనంతగాడు వర్కర్స్తో ఎక్కువ డ్యూటీ చేయించైనా సరే ఆ డెమో హౌస్ త్వరగా పూర్తి చేసేలా ఉన్నాడు. నువ్వు ఏదో ఒకటి చెయ్యి. సరేనన్నా, నేను ఇక్కడే కూర్చుంటే పని అవ్వదు. నేను ఎక్కడికి వెళ్తాను. ఆ పని చేయరా, నువ్వు అక్కడికి వెళ్తే ఏదో ఒకటి చేస్తావు. ముందు సైడ్ దగ్గరికి వెళ్ళు. హ్మ్. ఆ, సరే. బాబు, ఈ అమ్మాయి మా అమ్మాయి ఈ సిటీలో ఇక్కడే ఎక్కడో పనిచేస్తుందంట. మీకేమన్నా తెలుసా బాబు? అబ్బే, చూడలేదండి. అమ్మ త్రిపుర, ఆ? ఎక్కడేం చేస్తున్నావు? ఆ, ఆ, ఏం లేదు అత్తయ్య, ఊరికే బయట పూల మొక్కలు అవి చూస్తున్నాను. పూల మొక్కలంటే గుర్తొచ్చింది. ఇంతకుముందు ఆ పూలన్నీ చాలా బాగా పూసేవి. ఈ మధ్య కలుపు ఎక్కువైపోయి సరిగ్గా పూయట్లేదమ్మా. ఒక పని చేద్దాం. ఆ కలుపు చెత్త అంతా తీసేస్తే పూలు చాలా బాగా పూస్తాయమ్మా. పదమ్మా, తీద్దాం. నేనేదో టెన్షన్లో ఉంటే ఈవిడేంటి ఏదో పని చెప్తుంది. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆ? ఏం లేదు అత్తయ్య. పద. ఆ. ఇదిగో చూడు బాబు, ఈ అమ్మాయి మా అమ్మాయి ఈ చుట్టుపక్కల ఉన్న ఇంట్లోనే పనిచేస్తుందంట. తన్ని మీరు ఎక్కడైనా చూసారా? అబ్బే, లేదండి, చూడలేదు. బాబు, ఈ అమ్మాయి మా అమ్మాయి ఇక్కడే ఈ చుట్టుపక్కల ఇళ్లలో గొప్పోళ్ళ ఇంట్లో తను పనిచేస్తుందంట. నువ్వు ఎప్పుడైనా చూసావా? అబ్బే, చూడలేదండి.